సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 13వ రోజుకు చేరింది. గుంటూరు జిల్లా ధూళిపాల నుంచి 13వ రోజు యాత్రను ప్రారంభించనున్నారు సీఎం జగన్. సత్తెనపల్లి, కొర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు దగ్గరకు చేరుకుంటారు. ఆ తర్వాత భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చుట్టుగుంట సర్కిల్, విఐపి రోడ్ మీదుగా మధ్యాహ్నం 3:30 గంటలకు ఏటుకూరు బైపాస్ చేరుకుంటారు. అక్కడ జరిగే మేమంతా సిద్ధం బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. సభ ముగిసిన తర్వాత తక్కెలపాడు బైపాస్, పెదకాకాని బైపాస్, వెంగళరావు నగర్, నంబూరు క్రాస్ మీదుగా యాత్ర సాగుతుంది. రాత్రికి నంబూరు బైపాస్ దగ్గర జగన్ బస్ చేస్తారు. సీఎం జగన్ను చూసేందుకు, ఆయన్ను కలిసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అందరినీ కలుస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి. 5 ఏళ్ల పాలనలో అందించిన సంక్షేమాన్ని ప్రజలకు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజలు భారీగా తరలి వచ్చిన ప్రాంతాల్లో బస్సు పైకెక్కి అందరికీ అభివాదం చేస్తూ వెళ్తున్నారు సీఎం జగన్. అందరిలో ఒకటిగా కలిసిపోతూ బస్సు యాత్ర చేస్తున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ నామినేషన్ దాఖలుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22న ఆయన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. 22వ తేదీ ఉదయం 10:30 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు సీఎం జగన్. ఈ నెల 21న కుటుంబంతో కలిసి పులివెందుల వెళ్తున్నారు ఆయన. నామినేషన్ వేసిన తర్వాత పులివెందులలో సీఎం జగన్ తరపున ఆయన సతీమణి వైఎస్ భారతి ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు పులివెందుల్లోనే ఉండనున్నారు వైఎస్ భారతి. ఏపీలో ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. నోటిఫికేషన్ వచ్చిన 5 రోజుల తర్వాత సీఎం జగన్ పులివెందులలో నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ వేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి పర్యటించనున్నారు జగన్. మే 13న ఏపీలో ఎన్నికలు జరగనుండడంతో మే 11 వరకు ప్రచారం నిర్వహించనున్నారు. జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తుండడంతో పులివెందులలో ఆయన తరపున వైఎస్ భారతి ప్రచార బాధ్యతలు తీసుకుంటారు. పులివెందులతో పాటు కడప లోక్సభ పరిధిలోని కమలాపురం, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేల్, ప్రొద్దుటూరు, కడప అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఆమె విస్తృతంగా పర్యటిస్తారని సమాచారం.